నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వనపర్తి జిల్లా కడుకుంట్ల మండలం నుండి నక్క రవికిరణ్ కత్తెర గుర్తు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. ఈ ఊరికి ఎట్లాంటి డెవలప్మెంట్ చేయబోతున్నాడు, అసలు ఈ ఊరికి ఎట్లాంటి అభివృద్ధి కావాలి, అతను సర్పంచ్గా గెలవాలంటే జనాలకి ఏం చెప్తాడో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో మీరు సర్పంచ్గా గెలవాలని అంటే ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఒక సర్పంచ్గా గెలవాలంటే వాళ్ళకి ఏం హామీలు ఇస్తున్నారు, అసలు ఏం చేస్తే మీ ఊరు బాగుపడుతుందని వాళ్ళకి ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? ఈరోజు నేను కడుకుంట్ల గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. మరియు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను వారికి ఇబ్బందులు లేకుండా కూడా ఏ పని అయినా కూడా చేయడానికి అర్ధరాత్రిలో ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి పని చేయడానికి నేను సిద్ధమయ్యి గత 20-25 సంవత్సరాల నుండి ఒకే పార్టీలో కంటిన్యూ కొనసాగుతూ ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకు ఎక్కడ కూడా దారి చూపకుండా ఆ ప్రలోభాలకు లొంగకుండా ఒకే పార్టీలో ఉంటూ జనాలకు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా కూడా అదే పద్ధతిలోనే ప్రజలకు సేవ చేసుకుంటూ ఈ రకంగా నేను ప్రజల మధ్యలోనే గడుపుతూ ఉన్నాను. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన గ్రామానికి కావాల్సినటువంటి చాలామంది నిరుపేదలు ఉన్నారు. వారందరికీ కూడా ఇండ్లు కావాలి, పెన్షన్లు కావాలి, ఇంకా లోన్లు కావాలి, వారికి ఉపాధి కల్పించేటటువంటి అవి కావాలి. ఇవే కాకుండా వారికి అంటే భూమి లేనటువంటి కొంతమంది కరువు కూలి రైతులు ఉన్నారు. వారికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపంలో ఇవ్వడానికి ఈ రకంగా ప్రతి ఒక్క స్కీమ్ లోపల వాళ్ళనందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మరి ఈ మధ్య కాలాన్ని కడుకుంట్ల గ్రామానికి ఒక దాదాపుగా 60 ఇండ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ 60 ఇండ్లలో 41 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా 487 మంది రాజీవ్ యువ వికాసం కొరకు అప్లికేషన్ పెట్టుకుంటే అందులో 83 మందికి దాదాపుగా 83 మందికి 1,02 లక్షల రూపాయల చొప్పున వారికి లోన్లు కూడా ఇప్పించడం జరిగింది. మరి చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైనా బీద పరిస్థితి ఉండి చనిపోతే కూడా వారికి కూడా దాదాపుగా 62 మందికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం మేఘారెడ్డి గారి సహకారంతో ఆర్థిక సాయం చేసుకుంటూనే ప్రజల మధ్యలో మేము గడుపుతూ ఉన్నాము. మరి ఇదే కాకుండా ఇంకా కొంతమంది విడోస్ ఉన్నారు. మరి భర్త చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే వయసు వచ్చిన వాళ్ళు కానీ వారు పెన్షన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. మరి అవన్నీ కూడా చేయడానికి మేము సిద్ధమయ్యి ప్రభుత్వంతో మమేకమై ఎమ్మెల్యే గారితో మమేకమై మరి ఈ రకంగా ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి గారితో శివసేనారెడ్డి గారితో కలిసి జత కట్టి నేను ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ వీరందరికీ కూడా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్లో నుండి వారితో మనము మాట్లాడి కొట్లాడి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఈ ఊరికి జనాలకు ఇండ్లు కానీ పెన్షన్లు కానీ రోడ్లు కానీ వాటర్ వసతి కానీ గత ఎండాకాలం లోపల చాలా ఇబ్బంది ఉంటే ఇదే బీసీ కాలనీకి రెండు బోర్లు వేపించి ఇక్కడ నీళ్లు ఇప్పించడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆ ప్రభుత్వం నుండి కూడా మనం కొన్ని నిధులు తీసుకొచ్చి ఊరి అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మరి ఎదుటి వ్యక్తి ప్రభుత్వం లేదు, ఇప్పటికి ఎన్నో పార్టీలు మారిండు అంటే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. మరి మనం అవకాశం కొరకు ఎదురు చూస్తలేము, అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నాము, ఆశయంతో ఎదురు చూస్తున్నాము. ఈ ఊరిని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పియాలి నిరుపేదలకు అందరికీ కూడా. అదే కాకుండా బేస్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ మధ్యకాలాన వారికి కూడా 32 బేస్మెంట్లు కడుకుంట్ల గ్రామంలో కలెక్ట్ చేసినాము. ఆ 32 బేస్మెంట్లకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధమయ్యి 1 లక్ష రూపాయలు తగ్గించి 4 లక్షల రూపాయల చొప్పున బేస్మెంట్లకు కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధమయ్యింది. కాబట్టి ఇవన్నింటినీ చేయాలంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తిగా ప్రభుత్వంలో ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకు ఓటేసి గెలిపించుకుంటేనే మనకి ఈ నిధులన్నీ వస్తాయి. మరి ప్రభుత్వానికి ఎదురెళ్ళే వ్యక్తికి ఎదురు వెళ్తే వారికి మనకు ప్రభుత్వం సహకరించాడు, ఎమ్మెల్యే సహకరించాడు, ఎవరు సహకరించారు. కాబట్టి వారిని ఉట్టి గెలిపించుకొని ఒకవేళ తప్పిదారిపోయి గెలిచినా కూడా మన ఊరి అభివృద్ధి అనేది జరగదు. కాబట్టి మన ఊరికి ఇంకా కావాల్సినటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఇంకా ఊరికి డెవలప్ చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి. మరి వీరందరి సహకారంతో ప్రభుత్వం ద్వారా నిధులను తీసుకొచ్చి ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి నేను ఒక కృత నిశ్చయంతో ఒక ఆశయంతో పనిచేస్తూ ఈ జనాల ముందుకు వచ్చిన వీరందరికీ కూడా నా వంతు సహకారంతో ఈ 5 సంవత్సరాలు నన్ను అందరూ నమ్మి గెలిపించి నాకు సహకరిస్తే వారందరికీ కూడా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి నేను సేవ చేసుకోవడానికి ముందుంటానని వేడుకుంటున్నాను. అంటే ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మీ ఊర్లో? ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇప్పటివరకు? ఎంతమంది మద్దతు తెలిపారు మీకు? మా ఊర్లో 4,000 ఓట్లు ఉన్నాయండి.
ఎంతమంది మీకు ఇప్పటివరకు అంటే మీరు ప్రచారంలో ఆల్రెడీ తిరుగుతున్నారు కదా, ఎంతమంది మద్దతు తెలుపుతున్నారు, ఎట్లా ఉంది ప్రచారం అంతా కూడా ఎట్లా నడుస్తుంది? ప్రచారం అంతా మంచిగా నడుస్తుంది. అందరూ కూడా చాలా మటుకు ఎక్కువ ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే మనం గెలిపించుకుంటే వాళ్ళ ద్వారానే పనులు వస్తాయి, వాళ్ళ ద్వారానే చేసుకోవాలనేది ఒక ఆశయం ఉంది. మరి ఈ మధ్య కాలాన అవతల నుండి చేస్తున్నటువంటి వ్యక్తి కాలు మొక్కడము లేకపోతే ఏడవడమో లేకపోతే తూడవడము చేస్తున్నాడు. అయితే ఈ ఏడుస్తే గవర్నమెంట్ నిధులు ఇల్లు ఇయ్యదు, కాలు మొక్కితే ఇల్లు ఇయ్యదు. ప్రభుత్వంలో ఎవరైతే ఉండరో వాళ్ళకు ఓట్లు వేసుకుంటేనే తప్ప వాళ్ళ ద్వారానే పనులు నడుస్తాయి. కానీ ఇట్లా ఈ రకంగా పింఛన్లు ఏడుస్తే పింఛన్లు రావు, ఏడుస్తే ఇండ్లు రావు, ఏడుస్తే లోన్లు రావు, ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి ఓట్లు వేసుకుంటేనే మన ఊరు వ్యక్తి మనసులు అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు తూడి మేఘారెడ్డి నుండి మీకు ఎట్లా ఉంది సపోర్ట్, ఎట్లా ఉంది మీ ఊరికి? నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కలిసి వస్తున్నా, అందుకని కొద్దిగా లేట్ అయ్యి మీ మధ్యలోకి జాయిన్ అయినా. ఎమ్మెల్యే గారు కూడా మనకు సానుకూలంగా స్పందించుండ్రు. నీ ఊరికి ఏం కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు ఊర్లో అయితే ప్రచారం చేసుకుని అందరి మద్దతుతోటి గెలిచిరా, నీకు ఎంత కావాలన్నా ఎన్ని నిధులు కావాలన్నా ఊరు పెద్దది కాబట్టి నేను ఇస్తానని చెప్పేసి ఒక హామీ కూడా ఇప్పుడే ఇచ్చి పంపించడం జరిగింది. ఓకే.